శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 82వ అధ్యాయం. వ్యాపోహనస్తవ నిరూపణం. సూతుడిట్లు పలికెను, మునులారా, ఇప్పుడు నేను మీకందరికీ పాపమును దూరం చేయనది, సిద్ధి ప్రదానం చేయనది అగు శుభకరమైన స్తవం తెలియజేసేదను. దీన్ని మొదట నంది నుంచి మహాదేవుడకు కుమారుడు గ్రహించెను. ఆయన వ్యాసునికి వినిపించెను. నేను ఏకాగ్ర చిత్తుడనై వ్యాసమహాముని వల్ల విన్నాను. శుద్ధుడు, నిర్మలుడు, యశస్కరుడు, కుదృష్ట నాశకుడు అగు శివునికి నమస్కారం. శర్వునికి, భవునికి, మహాత్ముడగు శివునికి నమస్కారం. పంచముఖునికి, దశముఖునికి, పంచాదశ జ్ఞానేంద్రియయుక్తునికి, సర్వాభరణ భూషితునికి, శుద్ధస్ఫటిక సమ్మానునికి, సర్వజ్ఞునికి, సర్వత్రగామికి, శాంతనికి, సర్వోపరిస్థితుడై పద్మాసనంపై విరాజిల్లు ఉమాసహిత శివునికి, సర్వ పాపాలను శీఘ్రంగా దూరం చేయి శివునికి నమస్కారం. శుభములు సమకూర్చుటయందు సర్వోత్తముడు, మహాపూజ్యుడు, శుభధ్యానమందు పరాయణుడగు వాడనగా పరమేశ్వరుడు నా పాపాలు దూరం చేయగాక. స్వర్గాన్ని సర్వమును ప్రసాదించేవాడు, శాంతుడు అగు శంభుడు నా పాపాలు దూరం చేయగాక. ఏకనైత్రధరుడగు భగవంతుడు, ఈశుడు, శుభకరములగు పూజలయందు లీనమయ్యుండు శివుని ధ్యానమును సంపన్నుడై ఉండవాడు నా పాపం దూరం చేయగాక. త్రిమూర్తి భగవంతుడు, ఈశుడు, శివభక్తి ప్రేరకుడగా శివుడు ధ్యానం చేత సంపన్నుడగు నా పాపాలు దూరం చేయడగాక. శ్రీకంఠుడు, శ్రీపతి, శివుని పూజా ధ్యానములందు లీనుడై ఉన్న నా పాపాలు దూరం చేయగాక. శిఖండి, శాంతుడు, శివభస్మాన్ని అలుదుకొన్నవాడు, శ్రీమంతుడు అగు ఆ భగవంతుడు శివుడు శివార్చనయందు లీనమై ఉన్న నన్ను పాపం నుంచి దూరం చేయగాక. త్రిలోకాల చేత నమస్కృతురాలైన మహాదేవి శీఘ్రమే నా పాపం దూరీకృతం చేయునుగాక. ఉల్క ఆకారం గల పురాతన దేవియగు మహాదేవి, దాక్షాయణి, గౌరి, శుభకరురాలైన పార్వతి, ఏకపర్ణ, అగ్రజ, అపర్ణ వరములిచ్చే మహాదేవి, వరదానమందు సదా తత్పరురాలగు మాత ఉమా, అసుర వినాశని కౌశికి, కపర్ధిని, ఖడ్గధారణి దివ్య, తన హస్తాగ్రభాగమందు పల్లవధారణ చేయు తల్లి, మేఘమేయుడు మరియు ఇతర 4 పుత్రుల ద్వారా చుట్టబడి ఉన్నట్టుది మేనకాపుత్రి, జలం నుంచి ఉత్పన్నరాలైన దేవి కమలనయని, శోకరహితుడగు మహాత్ముడగు నంది యొక్క ఆత్మ, శుభతికి సఖి, పంచభూత వరదాయిని, సర్వప్రాణుల్ని సృజించుట కొరకు ప్రకృతి యొక్క రూపాన్ని పొందినట్టుది, అవ్యయ రూప, మహదాది 23 తత్వాలచే యుక్తురాలైనదే, లక్ష్మి మొదలగు ఇతర శక్తుల చేత నిత్యము నమస్కృత నందపుత్రి అయిన మనోన్మణి మహాదేవి, మాయాకల్పితురాలు, అలంకార ప్రియ, తన మాయ చేత బ్రహ్మాది సకల చరాచరములైందు శోభించినట్టుది, మోహింపచేయునట్టుది, యోగుల హృదయ నిత్య నివాసిని, అనేక రూపాలుగాను ఏకరూపంలోనూ ఈ విశ్వమందు స్థితురాలై ఉండున్నది, నీలోత్పల సమాన నేత్ర గణేశ్వరులు, బ్రహ్మ, ఇంద్ర, యమ, కుబేరాది సర్వదేవతల చేత స్తుతించబడినది, స్తుతించుట చేత సర్వ ఆపదలో వినాశనం చేయి తల్లి, భక్తుల కష్టాలను తొలగించినట్టుది, భవ్య సాంసారిక భావనాశిని, ఎట్టి ప్రయాసాలేక భక్తులకు భక్తిముక్తులు కలిగించినట్టుది అగు మహాదేవి నా పాపాలు శీఘ్రమే నష్టపరచునుగాక. శివుని ముఖం నుంచి ఉత్పన్నరాలైన శ్రీమంతురాలు, శివుని అర్చనయందు లీనమైనట్టు చెండ నా పాపాలు దూరం చేయగాక. ప్రభుడగు నంది నా పాపాలు తొలగించగాక. సాలంకాయన పుత్రుడు, హలమార్గంచే ఉత్థితుడు, మరుత్తులకు జామాత, సర్వభూతాధిపతి, సర్వత్రగామి, సర్వత్రా దర్శించువాడు, సర్వేశ్వరునికి సమానమైనవాడు నా పాపాలు దూరం చేయగాక. నారాయణ, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, భూతములు, భూత స్రష్ట సర్పములు, మునులు, మహాత్ముడగు బ్రహ్మచేత స్తుతించబడువాడు, దర్శించనలవి కానివాడు, మునుల హృదయమందు విరాజమానుడు, సర్వదా సర్వుల చేత పూజించబడువాడగు నంది నా పాపాలు తొలగించుగాక. మహాకాయుడు, మహా తేజస్వి, ద్వితీయ మహాదేవ సమానుడు, శ్రీమంతుడు, శివపూజానిరతుడు అయినట్టి వాడు నా పాపములు దూరం చేయగాక. శుభకరమైన గజమునకు సమానమైన ముఖం గల దేవుడు, 1000 కోట్ల కొలది గణములచే పరివేష్టించబడిన వాడు, శివుని ధ్యానమునందు నిత్య సంపన్నుడగు వాడు నా పాపాలు తొలగించుగాక. మేరుమంధర కైలాసకూటములను భేదించి ఛేదించేవాడు, ఐరావతాది అన్య దిగ్గజముల చేత పూజించబడిన సప్తపాతాల లోకాలు ఎవని ఉదరం నందు కలవో, సప్తద్వీపాలు ఊరువులు జంఘలుగా కలవాడు, సప్త సముద్రాలు ఎవనికి అంకుశాలో, సర్వతీర్థాలు ఎవని ఉదరమో, ఆకాశం ఎవని దేహమో,
దిశలు ఎవని భుజంలో, సూర్యచంద్రులు అగ్ని ఎవనికి త్రినేత్రంలో, వృక్షాల వలె అసురగణాలు ఎవరి చేత నరికివేయబడినవో, బ్రహ్మ విద్య చేత ఉత్కంఠ మహాశక్తి కలవాడో, బ్రహ్మచేత మనుషుని కమలం వలె హృదయరూప స్తంభం చేత బంధించబడి యోగరూప పాశం చేత యుక్తుడైన దివ్యం మావటివానికి సమాన కార్యములు చేయవాడో అతడు నా పాపాలు దూరం చేయగాక. శుభకరమైన పింగళవర్ణ నేత్రాలు కలవాడకు, దిశలయందు ప్రకాశించు దేహం కలవాడు, శివపూజయందు రతుడగు భృంగీసుడు నా పాపం దూరం చేయగాక. దేవతల సేనలకు అధిపతి, శక్తి అను ఆయుధాన్ని ధరించిన వాడు, తనకు గల 4 శరీరాల చేత అసురులను సంహరించిన వాడు, శాంతుడు, మయూరవాహనుడగు శ్రీస్కందుడు నా పాపాలు తొలగించుగాక. పరమేష్టి యొక్క రూపాలు నా పాప సంహారం చేయగాక. భవ, శర్వ, ఈశాన, రుద్ర, పశుపతి, ఉగ్ర, భీమ, మహాదేవ సదాశివుని పూజయందు తత్పరుడై ఆయన దేహం యొక్క ఆకారంలైన మహాదేవ, శివ, రుద్ర, శంకర, నీలలోహిత, ఈశాన, విజయ, భీమ, దేవదేవ, భవోద్భవ, కపాలి, ఈశుడు అగు శివునికి నమస్కరించుటయందు నిత్యరతులైన వారు నా పాపాలు దూరం చేయుదురుగాక. వివర్తన, వివస్వాస, మార్తాండ, భాస్కర, రవి, లోకప్రకాశక, లోకసాక్షి, త్రివిక్రమ, ఆదిత్య, సూర్య, అంశమాన్, దివాకర్లు అను ద్వాదశాదిత్యులు నా పాపాలు పోగొట్టుదురుగాక. ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ, చంద్ర, ఆత్మ అనేవి ఈ శివుని శరీరాలుగా చెప్పబడినవి. అన్నీ నా పాపమును పటాపంచలు చేయగాక. ఇవి నా భయాన్ని నశింపచేయగాక. వాసవ, పావక, యమ, నిరుతి, వరుణ, వాయు, సోమ, ఈశాన, పరమాత్ముడగు హరి, నారాయణ, పితామహుడు వీరందరూ శివుని ధ్యానమందు తత్పరులయ్యుండు. మనస్సు చేత శరీరం చేత చేయబడిన నా పాపాలు దూరం చేయుదురుగాక. వాయు, నభస్వాన, స్పర్శన, వాయు, అనిల, మరుత, ప్రాణ, ప్రాణీసు, జీవేశులను ఈ శివపూజయందు రతులైన వారందరూ నా మలమును పాపమును దూరం చేయుదురుగాక. ఖేచరి, వసుచరి, బ్రహ్మేశ, సుషేణ, శాశ్వత, పుష్ట, సుపుష్ట, మహాబలుడు అను ఈ చారణులు శివుని చేత పూజ చేత తమను తాము పవిత్రులుగా చేసుకున్నవారు నా చేత చేయబడ్డ పాపాలను దూరీకృతం చేయుదురుగాక. మంత్రజ్ఞ, మంత్రవిధ, ప్రాజ్ఞ, మంత్రరాట్, సర్వపూజిత, సిద్ధవత్, పరమసిద్ధ, సర్వసిద్ధి ప్రదాతయగు శివుని చరణాలను పూజించువారగు సిద్ధులందరూ నా పాపాలు దూరం చేయుదురుగాక. యక్ష, యక్షేశ, ధనద, జృంభక, శనిభద్రక, పూర్ణభద్రేశ్వర, మాలి, స్థితికుండలి, నరేంద్రులను ఈ యక్షేశులందరూ నా మలములను దూరం చేయుదురుగాక. నిత్యము శివునికి నమస్కరించుటయందు రతులైన అనంతకులిక, వాసుకి, తక్షక, కర్కోటక, మహాపద్మ, శంఖపాల మహాబలులు నా పాపాలు దూరం చేయుదురుగాక. శివునికి ప్రణామం చేయుటయందు నిమగ్నులకు వీనజ్ఞ, సురసీన, ప్రమర్ధన, అతిశయ, ప్రయోగి, గతిజ్ఞ, కిన్నర గణములు నా పాపాలు దూరం చేయుదురుగాక. శివుని ధ్యానమందు పారాయణులైన మహాదేవుని కృపాపాత్రులైన విబుధ విద్యారాశి, విదాంబర, విబుధ శ్రీమాన్, కృతజ్ఞ, మహాయసులను సర్వ విద్యాధరులో మహాదేవుని కృపచేత నా ఘోర మలమున దూరమునర్చుదురుగాక. మహాదేవ పరాయణులకు వామదేవి, మహాజంబు, కాలనేమి, మహాబల, సుగ్రీవ, మర్దక, పింగళ, దేవమర్దన, ప్రహ్లాద, అనుహ్లాద, సంహ్లాద, ఖిల, భాష్కల, జంభ, కుంభ, మాయావి, కార్తవీర్య, కృతంజయులను ఈ మహాత్ములకు అసురులు ఘోరము భయానకము నా అసుర ప్రవృత్తిని తొలగింతురుగాక. గరుత్మాన్, ఖగతి, పక్షిరాట్, నాగమర్ధన, నాగశత్రు, హిరణ్యాంగ, వైనతేయ, ప్రభంజన, నాగాసి, విషనాశ, విష్ణువాహనులను ఈ సువర్ణవర్ణం గల విష్ణువాహనులకు నానా ఆభూషణ విభూషులైన గరుడ గణములు నన్ను మలదూరీకృతులను నడుచుదురుగాక. శివుని చేత భావితులు ఆయన పూజ ఎందు లీనమైన వారు అగు అగస్త్య, వశిష్ఠ, అంగిర, భృగు, కాశ్యప, నారద, దధీచ, చవన, ఉపమన్యాది అన్య ఋషిగణములు నా పాపాలు తొలగింతురుగాక. నిరతము శివధ్యానరతులైన పితామహ, ప్రపితామహ, అగ్నిశ్వాత, బర్హిష, మాతామహాదులు నా భయం పాపం దూరం చేయుదురుగాక. శివుని ఎదుట నిత్యం తాండవం చేయవారు శివార్చన యందు లీనమయ్యుండు. ఊర్వశి, రంభ, మేనక, రతి, తిలోత్తమ, సొమ్ముఖి, దుర్ముఖి, కాముకి, కామవర్ధని ఆది అన్య స్త్రీలను అప్సరసలు నా పాప సంహారం చేయుదురుగాక. శివార్చకులకు సూర్య, చంద్ర, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శనీశ్వర, రాహుకేతులు అనుగ్రహ గ్రహములు నా గ్రహపీడన ఘోర మలమును దూరం చేయుదురుగాక. శివపూజాపరాయణులకు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ మీనాలను
ద్వాదశ రాశులను పరమేష్ఠియగు శివుని కృపచేత నా భయాన్ని పాపాన్ని తొలగింతురుగాక. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిష, పూర్వ భాద్రపద, ఉత్తర భాద్రపద, రేవతి అను ఈ నక్షత్రముల దేవతలు నా మలమును దూరం చేయుదురుగాక. జ్వర, కుంభోదర, శంఖు, కర్ణ, మహాబల, మహాకర్ణ, ప్రభృత, మహాభూత, ప్రమర్ధన, శనజిత, శివదూతులను వారు క్రమంగా ప్రసన్నతను అభివృద్ధిపరచువారు, అసంఖ్యాక భూతమాతులకు వారు మహాదేవుని కృపచేత నా పాపాలు భయాలు దూరం చేయుదురుగాక. శివుని పూజయందు నిమగ్నులు, జలరాశి సమానులు, కుంద పుష్పములు, చంద్ర సమాన ఆకారం కలవారు, క్షీరసాగర జలానికి సమానమైన శ్వేతవర్ణులు, బడబానల శత్రువులు, బడబానలాన్ని భేదించువాడను అగు హిమాలయుడు నా పాపం నష్టపరచునుగాక. చతుష్పాదములు కలవాడు, క్షీరసాగర దుగ్ధ సమాన వర్ణం కలవాడు, రుద్రులు, గణేశ్వరులతో పాటు రుద్రుల యందు సదా స్థితుడై ఉన్నవాడు, విశ్వాన్ని ధరించువాడు, సంపూర్ణ విశ్వ దివ్య జనకుడు, నందాది అన్యమాతల చేత సదా చుట్టుకొని ఉండేవాడు, యజ్ఞ భంజకుడు అగు వృషేంద్రుడగు నంది నా సర్వపాపాలు దూరం చేయగాక. రుద్రలోకవాసియగు శివ పరమాత్మ పరమభక్తురాలు జగన్మాతయగు గంగాదేవి నా పాపాలు దూరం చేయునుగాక. భద్రపదములు కలది శివుని పూజయందు నిరంతరం మగ్నమై ఉండునది. మహాభోగశాలిని గోవులకు శివుని చేత సంభావితురాలు అగు సురభి నా పాపాన్ని దూరం చేయుగాక. శీల సంపన్నురాలు, శ్రీ ప్రదాత, శివుని చేత సంభావితురాలు, నిత్య శివలోక స్థితురాలు అగు సుశీల నా పాపాలు దూరం చేయగాక. వేదశాస్త్రాల అర్ధమర్మజ్ఞుడు, సర్వకార్య సాధకుడు, సర్వగుణ సంపన్నుడు, శివుని జ్యేష్ఠుడు, సౌమ్యుడు అగు పుత్రుడు, సర్వాధిపతి, స్వయంగా మహావిష్ణువుకు శరీరమైన వాడు, ఆర్యసేనకు శ్రేష్ఠుడగు సేనాపతి, ఐరావత గజంపై ఆరూఢుడు, నల్లని ముంగుర్లు కలవాడు, నల్లని శరీరాంగములు, రక్తనేత్రములు, చంద్రుడు, సర్పములు భూషణములుగా భూషితుడైన వాడు, భూతములు, పిశాచాలు, ప్రేతాలు, కూష్మాండాల చేత పరివేష్టితుడై శివపూజాది నిరతుడు, శివుని పుత్రుడు, సేనాపతి అగు స్కందుడు నా పాపాలు దూరం చేయుగాక. బ్రహ్మని, మాహేసి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, ఆగ్నేయికలు అను సర్వలోక పూజితులు, పవిత్రులు, యోగినుల చేత పరివేష్టించబడి ఉండు మాతృకలు నా పాపాలు దూరం చేయుదురుగాక. రుద్రుని పుత్రుడు, ఆయన సేనానాయకుడు, గణేశ్వరుడు, మహా తేజస్వియగు వీరభద్రుడు నా పాపాలు దూరం చేయుగాక. అతడు కుందపుష్పాలు, చంద్ర సమానుడు, భయానకుడు, మహాభయంకరమైన త్రిశూలధారి, సర్వజ్ఞుడు, వేలకొలది భుజములు కలవాడు, సర్వాయుధాలు ధరించినవాడు, త్రితాగ్నుల చేత ఏర్పడిన నేత్రములు కలవాడు, ప్రభుడు, త్రిలోకములను భయరహితం చేయవాడు, మాతృకలను సదా రక్షించేవాడు, మహావృషభవాహనుడు, శుభకరుడు, త్రిలోకముల చేత నమస్కరించబడు శివపూజానిరతుడు, యజ్ఞుని శిరమును ఖండించువాడు, పూషుని దంతమును భేదించినవాడు, అగ్నికరములను హరించినవాడు, భగని నేత్రాలను విసిరివేసినవాడు, తన కాళి బొటన వేడి చేత సోముని అంగాలు భంజించినవాడు, ఉపేంద్రుని, ఇంద్ర, యమాది అన్య దేవతల అంగరక్షకుడు, సరస్వతి యొక్క పెదవులను నాసికను ఖండించినవాడు, గణేశ్వరుడు, సేనాని అయిన వీరభద్రుడు నా పాపాలు దూరం చేయుగాక. జ్యేష్ఠ వరిష్ఠ వరదాయని, శ్రేష్ఠ ఆభరణ భూషితురాలు, జగన్మాతయగు మహాలక్ష్మి నా పాపాలు దూరం చేయుగాక. మహాభాగ్యశాలిని, మహాభూతగణ పరివేష్టితురాలు, శివపూజా నిరతురాలగు మహామోహ నా పాపాలు తొలగించుగాక. సర్వగుణయుక్తురాలు, సర్వలక్షణ సంపన్నురాలు, సర్వము ప్రసాదించినట్టుది, సర్వదా పోగలిగినట్టుది అగు లక్ష్మి నా పాపం దూరం చేయుగాక. సింహారూఢ, పార్వతీపుత్ర, అవ్యక్త విష్ణు నిద్ర, మహామాయ దేవతల చేత పూజితురాలు, వైష్ణవి, మూడు కన్నులు కలది, వరదాయిని, మహిషాసురమర్ధని, నిరతము శివార్చనాపరురాలకు దుర్గాదేవి నా పాపాలు దూరం చేయగాక. బ్రహ్మాండాన్ని ధరించువాడు, సర్వలోక పూజితులకు రుద్రగణములు సత్యమగు మనసుతో నా భయాన్ని తొలగింతురుగాక. భూతగణ, ప్రేతగణ, పిశాచగణ, కూష్మాండగణములు, గణనాయకులు నా పాపం దూరం చేయుదురుగాక అని దేవతలు ఈ ప్రార్థన చేత శివుని స్తుతించి భూమిపై మస్తకములు ఉంచి నమస్కరించిరి. ఉత్తములకు మునులారా, ఈ దివ్య వ్యపోహన స్తవాన్ని పఠించినను లేక విన్నను నరుడు సర్వపాపాలు పోగొట్టుకుని రుద్రలోకాన సన్మానితుడగును. కన్యను కోరువానికి కన్య లభించగలదు, జయం కోరువానికి జయం లభ్యమగను, అర్ధాతురునికి అర్థం లభ్యం కాగలదు, విద్యార్థి విద్యను ప్రాప్తింప చేసుకొనను,
దీని వెనుట చేత నరునికి ఏమేమి కోరికలు కలవో అవన్నీ సిద్ధించును. అతడు దేవతలకు ఇష్టడు కాగలడు. ఈ పవిత్ర స్తవం ఎవడు ఏ నిమిత్తార్థం పఠింపచేయునో వానికి వాత పిత్త కఫములచే ఉత్పన్నములకు రోగబాధలు కలగవు. అట్టి వానికి అకాల మృత్యువు కలగదు. వానికి సర్పముల వలన బాధ ఉండదు. తీర్థయాత్రలు చేయుట, యజ్ఞాలు చేయుట, దానాలు చేయుట, ఇంకను విశేష రూపములు గల వ్రతాలను ఆచరించుట చేత ఎట్టి ఫలం లభ్యమగునో ఆ ఫలమునకు కోట్ల కొలది రెట్లు ఫలము ఈ స్తోత్రం పఠించుట చేత నరునికి లభ్యం కాగలదు. గోహత్య, వీరుని హత్య చేయుట, బ్రాహ్మణ హత్య, శరణాగతిని వధించుట, మాతాపితలను హత్య చేసిన వాడు కృతజ్ఞుడు, మిత్రునికి విశ్వాసఘాతకుడిగా మారినవాడు ఆగు ఈ సర్వదుష్ట పాపులగు వారు తమ పాపముల నుంచి ముక్తులై శివలోకాన సన్మానం పొందుదురు. వ్యాపోహనస్రవ నిరూపణము అనే 82వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.